ఏది ఏమైనా ప్రార్థన ముఖ్యమునైనా, దైవికమైన క్రమ ముఖ్యమునైనా, చెడిపోయే వారిని కూడా బాగుపరిచేది దేవుడేనాయన. ఒకవేళ నువ్వు రక్షించబడి కూడా మన దారి తప్పిపోతే తిరిగి దారిలోకి తీసుకొచ్చేది దేవుని వాక్యమే కొడక కూతురా అని చెప్పగలిగిన తండ్రులు లేరు. ఎందుకు? ఆ సొత్తు మీద మీకు భద్రత లేదు. బంగారం అయితే జాగ్రత్తగా తీసి కొక్కి ఊసిపోతుందో ఇరిగిపోతుందని మెల్లగట్ట తీసి అంచక్క బిరువాలో పెడితే, నీ కొడుకుని మాత్రం ప్రార్థన భయభక్తి లేకుండా నీ పిల్లలు మాత్రం గాలికి వదిలేస్తే ఏం మూట కట్టుకుంటారండి? ఒకప్పుడే ఉద్యోగాలు లేవు, ఇప్పుడు మరీ ఉద్యోగాలు దారుణం అయిపోయాయి. నీ పిల్లలు చదివి ఎలాగట్టకపోయినా దైవికమైన క్రమం ఉంటే బౌతుకు మాత్రం ఇస్తాడు, భవిష్యత్తుని ఇస్తాడు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట, సింహపు పిల్లలు లేమి గొలవై ఆకలి కొనుడు గాని తన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు చేయక మారడు నా దేవుడు.